So this slope detector consists of frequency selective network. Yes, frequency selective networks which converts our FM signal. So demodulator input always detector అంటే ఏంటి demodulator. Demodulator input ఎప్పుడు కూడా మాడ్యులేటెడ్ సిగ్నల్ ఉంటుంది అంటే FM సిగ్నల్ ఇక్కడ FM డిమాడ్యులేషన్ కాబట్టి FM సిగ్నల్ ఉంటుంది. సో ఆల్వేస్ హియర్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఉంటుంది. Input is always modulated signal. Okay. FM signal. This FM signal is passed through selective network. It will generate AM signal. So ikkada frequency selective network ante idi FM signal ikkada nunchi istamu, transformer primary circuit nunchi istamu, transformer secondary ki append avutundi. Envelope detector ante idi. This is nothing but our envelope detector. Okay. If we observe the operation of this thing, this frequency selective network is set at a fixed frequency. Okay, fixed frequency set cheyali. Okay, so ikkada FM signal input untundi. FM signal ante enti? So frequency FC untundi and FC plus delta F maximum frequency untundi. Alane FC minus delta F minimum frequency untundi. Yes or no, frequency change avutu untundi kada. Maximum frequency to minimum frequency, maximum frequency to minimum frequency change avutunda avada frequency modulation lo. Okay, so maximum frequency is FC plus delta F, minimum frequency is FC minus delta F. This is the input signal. Okay, input signal lo FC plus delta F untundi, FC untundi, FC minus delta F untundi. Next, this is the fixed frequency signal. ఇది ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ సెట్ అట్ డెల్టా ఎఫ్ ప్లస్ ఎఫ్సి అంటే ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ దగ్గర సెట్ చేసి ఉంటాం దీన్ని. ఓకే, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ దగ్గర సెట్ చేసి ఉంటాం. హియర్ దిస్ ఈస్ ఫిక్స్డ్ అట్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్ మీన్స్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ దగ్గర మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఎస్ అన్న ఇన్పుట్ ఎప్పుడైతే ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ వస్తుందో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది. ఎఫ్సి వస్తే కొద్దిగా డిక్రీజ్ అవుతుంది, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ వస్తే ఇంకా కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. ఓకే, ఇన్ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ నెట్వర్క్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ ఫిక్స్డ్ అట్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్. అంటే దీని మీనింగ్ ఏమి, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ వస్తేనే అవుట్పుట్ మ్యాక్సిమం వస్తుంది. ఇన్పుట్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వస్తుంది, మిగతా చోటల్లా మినిమం ఉంటుంది. ఆ విధంగా సెట్ చేసి ఉండాలి. సో లెట్ us కన్సిడర్ దిస్ థింగ్. సో ఇన్పుట్ సిగ్నల్ ఈస్ దిస్ థింగ్. ఫస్ట్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్, తర్వాత ఎఫ్సి, తర్వాత ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్. 3 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఇట్ ఈస్ ట్యూన్డ్ సర్క్యూట్ విచ్ ఈస్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్, ఫిక్స్డ్ అట్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్. ఓకే, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ సెట్ చేసింటే ఎక్కడికి సెట్ అయి ఉంటుందమ్మా ఇది? చూడండి ఎక్కడ సెట్ అయి ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ దగ్గరనే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ దగ్గరనే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మిగతా చోటల్లా మినిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్. సో ద ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ నెట్వర్క్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ మనకేమొస్తుంది, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఏమొస్తుంది ఎఫ్సి, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్. ఈ ఫ్రీక్వెన్సీస్ వస్తుంటాయి కదా ఇన్పుట్లో. సపోజ్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఈజ్ 1400. సపోజ్ ఎఫ్సి ఈజ్ ఎంత 1200 అండ్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ అంటే ఎంత 1000 తీసుకుందాం. ఓకే, సో ఎఫ్సి 1200 తీసుకుందాం, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ 1400, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ 1000 తీసుకున్నాం. సో ఇది ఎక్కడికి సెట్ చేసింటాం చెప్పండి? ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్కి సెట్ చేసింటాం కదా. ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ అంటే 1400కి సెట్ చేసింటాం, 1400 ఫ్రీక్వెన్సీకి సెట్ చేసుకుంటాం. హెడ్జ్ 1400 ఫ్రీక్వెన్సీకి సెట్ చేసింటే ఎలా ఉంటుంది చెప్పండి? ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ దిస్. సో అట్ 1400 it will give maximum frequency, maximum voltage. 1400 దగ్గర ఏమవుతుంది,
మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది, మిగతా చోటల్లా మినిమం వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది వోల్టేజ్. చేస్తాను ఈ విధంగా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి దీనివి. ఓకే, 1400 దగ్గర సెట్ చేస్తే ఇఫ్ యూ సెట్ దిస్ సెలెక్టివ్ నెట్వర్క్ టు 1400 ఇట్ బికమ్స్ లైక్ దిస్. సో అట్ 1400 ఇట్ విల్ గివ్ మ్యాక్సిమం వోల్టేజ్, మ్యాక్సిమం అవుట్పుట్ 9 volts. 1200 దగ్గర కొద్దిగా డిక్రీజ్ అవుతుంది, 1000 దగ్గర 1100 దగ్గర డిక్రీజ్ అవుతుంది, 1000 దగ్గర ఇంకా కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఈ విధంగా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. నౌ వీ విల్ సీ ద ఆపరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ నెట్వర్క్. ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్, I will show like this. Okay, ఇప్పుడు కనబడుతుంది కదా. సో ఇఫ్ యూ సెట్ అట్ 1400 ఇట్ విల్ గివ్ మ్యాక్సిమం 9 volts. 1200 దగ్గర ఏమైంది చెప్పండి, డిక్రీజ్ అయిందా 8 volts. 1100 దగ్గర 7 volts ఇస్తుంది. 1100 దగ్గర ఎంత 6 volts. సరే, 1200 1100 1000 దగ్గర ఎంత వస్తుంది, 1000 దగ్గర 4 volts ఇస్తుంది. ఈ విధంగా ఇస్తుంది అని అనుకుందాం. ఓకే, 1400 దగ్గర 9 volts, నెక్స్ట్ 1200 దగ్గర 8 volts అండ్ 1100 దగ్గర 7 volts, ఇక్కడ 1000 దగ్గర 5 volts. ఆ విధంగా. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ చూడండి. సపోజ్ ఇన్పుట్ అనేది 1400 వచ్చింది అనుకోండి, ఇన్పుట్ అనేది 1400 వచ్చింది. సో 1400 వస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది చెప్పండి. 1400 దగ్గర వోల్టేజ్ ఎంత ఉంది, 9 volts వస్తుంది. ఎంత వస్తుంది, 9 volts. ఇది అవుట్పుట్ ఎంత వచ్చింది, 9 volts. ఇలా చుక్క పెడతాను చూడండి. ఓకే, 9 volts. సపోజ్ ఇన్పుట్ అనేది 1300 వచ్చిందండి, ఫ్రీక్వెన్సీ హైలో అవుతుంటాయి కదా, హై నుంచి 1400 హై మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం నుంచి డిక్రీజ్ అయింది అనుకోండి, 1300కి డిక్రీజ్ అయింది. 1300 డిక్రీజ్ అయితే ఎంత వస్తుంది చెప్పండి. 1300కి సపోజ్ 8 volts, 9 volts కంటే తక్కువ వస్తుంది కదా, 8 volts వస్తుంది అనుకోండి. ఇట్ విల్ జనరేట్ 8 volts. అంటే వోల్టేజ్ ఏమైంది, 9 volts నుంచి 8 voltsకి డిక్రీజ్ అయింది, 8 volts. సపోజ్ ఇన్పుట్ అనేది 1200 volts హెడ్జెస్ వచ్చింది అనుకోండి, 1200 హెడ్జ్. 1200 అంటే ఎంత వచ్చింది, ఇది 7 7కి డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అవుతుందా లేదా వోల్టేజ్ అనేది. సో ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయితే వోల్టేజ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సపోజ్ 1100 వచ్చింది అనుకోండి, 1100 హెడ్జ్ వచ్చింది అనుకోండి ఇన్పుట్. ఓకే, సో 1100 హెడ్జ్ వస్తే 1100కి ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ 6 volts ఉందా, 6 volts. 1100కి 6 volts. సో వోల్టేజ్ ఏమైంది, ఇంకా డిక్రీజ్ అయింది. సపోజ్ 1000 వచ్చింది అనుకోండి, 1000 హెడ్జ్, ఇలా డిక్రీజ్ అయింది. 1000 హెడ్జ్ వస్తే ఎంత వచ్చింది, 1000 హెడ్జ్కి 5 volts వచ్చిందా, 5 volts వస్తుంది, 5 volts. మళ్ళీ 1000 హెడ్జ్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఫ్రీక్వెన్సీ అప్ అండ్ డౌన్ అవుతుందా లేదా. సో అప్ అవుతుంది, డిక్రీజ్ అయింది ఇంతవరకు 1000 హెడ్జ్ నుంచి, మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా కాదు. ఓకే, 1000 నుంచి మళ్ళీ 1100 వచ్చింది అనుకోండి, అప్ అయింది అనుకోండి 1100కి, ఏమవుతుంది 1100కి ఎంత ఉంది మళ్ళీ 6 volts ఉందా లేదా, 1100కి 6 volts ఉంది. చూడండి ఇక్కడ 1100కి ఎంత ఉంది, 6 volts. అంటే 6 అంటే ఇక్కడనే కదా, 6 volts. 1100 దగ్గర 6 volts. మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసినాం అనుకోండి 1200 దగ్గరికి, మళ్ళీ వోల్టేజ్ ఏమైంది, 1200 అంటే మళ్ళీ ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ 1300కి ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, 1300 దగ్గర ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ 8 volts. మళ్ళీ 1400కి ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, మ్యాక్సిమం ఎంత 9 volts వస్తుంది. సో ఏమైంది చూడండి ఇక్కడ, ఈ విధంగా వస్తుందా. మళ్ళీ 1400 నుంచి డిక్రీజ్ అవుతుందా, 1300 1200 ఈ విధంగా డిక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి, దిస్ ఈస్ ద అవుట్పుట్ అకార్డింగ్ టు ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయితే యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవుతుంది. సో అట్ ద అవుట్పుట్ వీఆర్ గెటింగ్ విత్ సిగ్నల్, AM సిగ్నల్ లైక్ దిస్. ఈ విధంగా యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ వస్తుంది. ఓకే, ఇది ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ నెట్వర్క్ ఆపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ నెట్వర్క్ వల్లనే మీకు సెల్ ఫోన్లో రేడియో వస్తుంది, అండ్
రేడియోలో ఎఫ్ఎం సిగ్నల్స్ వస్తున్నాయి. ఆ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ట్యూనింగ్ సర్క్యూట్ అంటారు దాన్ని. ఏమంటారు? ట్యూనింగ్ సర్క్యూట్. ట్యూనింగ్ సర్క్యూట్ ఆపరేషన్ ఏంటి? ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే యాంప్లిట్యూడ్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ చేస్తే యాంప్లిట్యూడ్ కూడా డిక్రీజ్ చేయాలి. ఆ విధంగా. సో హై ఫ్రీక్వెన్సీ వచ్చింది అనుకోండి, హై యాంప్లిట్యూడ్. లో ఫ్రీక్వెన్సీ వస్తే లో యాంప్లిట్యూడ్. ఆ విధంగా ఫ్రీక్వెన్సీ ఆధారంగా యాంప్లిట్యూడ్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్. సో at the output we are getting AM signal. Now this AM signal is passed through, ఈ సిగ్నల్ ఎక్కడ పాస్ చేస్తాం? AM సిగ్నల్ ని. The AM signal is passed through envelope detector. AM signal is passed through envelope detector. Envelope detector ఏం చేస్తుంది? మెసేజ్ సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఆపరేషన్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎన్వలప్ డిటెక్టర్ ఇట్ విల్ ట్రేస్ ద ఎన్వలప్ అని ఇక్కడ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ లో చదువుకున్నాం. సో ఇఫ్ వి పాస్ ఇట్ త్రూ ఎన్వలప్ డిటెక్టర్ ఈడి, దెన్ ఇట్ విల్ జనరేట్, ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ దిస్ థింగ్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అంటే దాన్ని బయటికి తీస్తుంది. అంటే ఏ విధంగా వస్తుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్, దీన్ని ఈ విధంగా మనము క్లాంపింగ్ చేయొచ్చు. సో ఇది క్లాంప్డ్ అవుట్పుట్ అంటారు దీన్ని. క్లిప్పింగ్, క్లాంపింగ్ తెలుసు కదా, క్లాంప్డ్ అవుట్పుట్ అంటారు. ఈ క్లాంప్డ్ అవుట్పుట్ని డీకాంప్లింగ్ చేస్తే, జీరోకి సెట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఆ విధంగా మనము ఏం చేస్తున్నాం ఇక్కడ? సో ఇన్పుట్ ఈజ్ అవర్ ఎఫ్ఎం సిగ్నల్, ఇన్పుట్ ఈజ్ అవర్ ఎఫ్ఎం సిగ్నల్, output is our message signal. Like that we extract our message signal from the FM modulated signal. Okay, next. Next, balanced slope detector. So balanced slope detector, why we are going to balanced slope detector? If you observe this slope detector, the slope detector have disadvantages. Slope detector have disadvantages. Okay, what are the disadvantages? Means stability, frequency is not stable. We can't control this circuit because so frequency change అయితే amplitude ఎలా అంటే అలా చేంజ్ అవుతుంది ఇక్కడ. Okay, it is not controllable. That's why we go for balanced slope detector. This balanced slope detector, which is also called as staggered tuned detector. Balanced slope detector is also called as staggered tuned detector. Okay, so in this staggered tuned detector we have two tuned circuits, two slope detectors ఉంటాయి మనకు. ఈ స్లోప్ డిటెక్టర్ ఉంది కదా, ఈ స్లోప్ డిటెక్టర్, ఈ స్లోప్ డిటెక్టర్లో ఇవి దిస్ స్లోప్ డిటెక్టర్స్ ఉంటాయి కదా, ఇవి రెండు ఉంటాయి అన్నమాట. వీ హ్యావ్ టూ స్లోప్ డిటెక్టర్స్ హియర్. One is this thing, another one is this thing. Yes or no? Next, the first slope detector, the first slope detector is tuned to FC plus delta F. The first slope detector is tuned to FC plus delta F. This thing. The first slope detector is tuned to FC plus delta F. The second slope detector, this thing, is tuned to this thing, FC minus delta F. అర్థమైందా? సో టూ స్లోప్ డిటెక్టర్స్ ఉంటాయి. ఒకటి FC ప్లస్ డెల్టా F కి ట్యూన్ చేస్తుంటాం, ఇంకొకటి FC మైనస్ డెల్టా F కి ట్యూన్ చేస్తుంటాం. ఇవి రెండు ఎన్వలప్ డిటెక్టర్స్. హియర్ వన్ ఎన్వలప్ డిటెక్టర్, దిస్ ఈజ్ వన్ ఎన్వలప్ డిటెక్టర్. ఓకే, ఇక్కడ నుంచి FM సిగ్నల్ ఇస్తాం. దీని అర్థం ఏంటి అంటే ఇట్ గివ్స్ maximum voltage when the input is FC plus delta F. సో FC plus delta F ఇస్తే, ఇన్పుట్ అనేది FC plus delta F ఇస్తే వచ్చింది అనుకోండి, ఇట్ విల్ గివ్ maximum voltage. సపోజ్ ఇన్పుట్ ఈజ్ FC minus delta F వచ్చింది అనుకోండి, ఇన్పుట్ ఈజ్ FC minus delta F, ఇట్ విల్ గివ్
maximum output. Yes or no? సో ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఇస్తే పైది మ్యాక్సిమం వోల్టేజ్ ఇస్తుంది. ఇన్పుట్ అనేది ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ వచ్చింది అనుకోండి, ఇది మ్యాక్సిమం వోల్టేజ్ ఇస్తుంది. చేస్తాను ఈ విధంగా సెట్ చేసినాం. ఓకే, అదే ఇన్పుట్ అనేది ఎఫ్సి వచ్చింది అనుకోండి ఏమవుతుంది, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ వస్తే ఇది మ్యాక్సిమం వోల్టేజ్, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ వస్తే ఇది మ్యాక్సిమం వోల్టేజ్. సపోజ్ ఎఫ్సి వచ్చింది అనుకోండి ఏమవుతుంది అంటే it will give these two give same voltage ఇస్తాయి అన్నమాట. ఎందుకు మిడ్ పాయింట్ కదా ఎఫ్సి మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఎంత వోల్టేజ్ అయితే ఇస్తుందో ఇది కూడా అంతే వోల్టేజ్ ఇస్తుంది, సేమ్ వోల్టేజ్ ఇస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అవర్ డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్. సో సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్, it is tuned to fc plus delta f, it is tuned to fc minus delta f. fc plus delta f ఇస్తే ఇది మ్యాక్సిమం వోల్టేజ్ ఇస్తుంది, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ ఇస్తే ఇది మ్యాక్సిమం వోల్టేజ్ ఇస్తుంది. ఎఫ్సి వచ్చింది అనుకోండి రెండు సేమ్ ఉంటాయి, ఎందుకు ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది కదా ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్కి. ఓకే, నౌ దిస్ ఈజ్ విఏ. ఇక్కడ ఏదైతే వోల్టేజ్ వస్తుందో దాన్ని విఏ అన్నాం. దిస్ విఏ ఈజ్ ఎన్వలప్ డిటెక్టర్ పంపిస్తే అవుట్పుట్ అనేది V1 వస్తుంది. సేమ్ ఇవి రెండు సేమ్ ఉంటాయి, విఏ ఈక్వల్ టు V1. విఏ ఇంక్రీజ్ అయితే V1 కూడా ఇంక్రీజ్ అవుతుంది, విఏ డిక్రీజ్ అయితే V1 కూడా డిక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ దిస్ ఈజ్ వోల్టేజ్ అండ్ ద డయోడ్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ విబి ఇంక్రీజ్ అయితే V2 ఇంక్రీజ్ అవుతుంది, విబి డిక్రీజ్ అయితే V2 కూడా డిక్రీజ్ అవుతుంది. అట్ లాస్ట్ అవుట్పుట్ ఏంటి, V1 మైనస్ V2. అవుట్పుట్ ఈస్ V1 మైనస్ V2. ద క్యారెక్టరిస్టిక్ డయాగ్రామ్ ఆఫ్ దిస్ థింగ్, ఇది క్యారెక్టరిస్టిక్ డయాగ్రామ్ అంటారు. ఈ క్యారెక్టరిస్టిక్ డయాగ్రామ్ లో ఈ లోయర్ ట్యూన్డ్ సర్క్యూట్ కి అంటే ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ కి సెట్ చేసింటాం కదా, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ ఉన్నప్పుడు ఇది మ్యాక్సిమం వస్తుంది, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వస్తుంది. సెకండ్ అప్పర్ ట్యూన్డ్ సర్క్యూట్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఉన్నప్పుడు ఇది మ్యాక్సిమం వస్తుంది, అంతే కదా. ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వస్తుంది, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వస్తుంది, మిగతా చోటల్లా సేమ్ వస్తుంది. ఓకే, so fc దగ్గర at fc they becomes equal. Now output voltage v1 minus v2. Now here we have to discuss three conditions. Okay, three cases. So this is explanation. In balanced loop detector we use two tuned circuits. Tuned circuit ante paidi. Okay, slope detector, one is fixed at fc plus delta f, another is fixed at fc minus delta f. Here we have to see three conditions. So when the input frequency is fc, input frequency fc వచ్చింది అనుకోండి, ఇక్కడ fc వస్తుంది అంతే కదా, fc ప్లస్ డెల్టా ఎఫ్ వస్తుంది, fc మైనస్ డెల్టా ఎఫ్ రావచ్చు. సో త్రీ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి ఇక్కడ. సపోజ్ ఇన్పుట్ ఈజ్ fc, దెన్ అవుట్పుట్ ఆఫ్ దిస్ సర్క్యూట్ విఏ ఏమవుతుంది, విఏ ఈక్వల్ టు విఏ ఎంత వస్తుందో విబి కూడా అంతే వస్తుంది. ఎందుకంటే మిడ్ పాయింట్ కదా, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ కి ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ కి మిడ్ పాయింట్ ఏంటి ఎఫ్సి. సో ఇట్ విల్ జనరేట్ సేమ్ వోల్టేజ్ విఏ ఈక్వల్ టు విబి. విఏ ఈక్వల్ టు విబి అయితే V1 మైనస్ విఏ ఏమవుతుంది, V1 ఈక్వల్ టు V2 అవుతుంది. విఏ ఎంత వస్తుందో V1 అంతే వస్తుంది, విబి ఎంత వస్తుందో V2 కూడా అంతే వస్తుంది. సో విఏ ఈక్వల్ టు విబి అయితే V1 ఈక్వల్ టు V2 అవుతుంది. అదే ఇక్కడ మనం రాసుకుంటాం. సో when the input frequency fc, then both tuned circuit generate same output V1 equal to VT. Therefore V out equal to ఏమవుతుంది చెప్పండి, V1 minus V2 equal to 0 అవుతుంది. So when the input frequency is fc, it will generate 0 output. Suppose when the input frequency is fc plus delta f, then what happens, tell me. fc plus delta f వచ్చింది అనుకోండి ఏమవుతుంది చెప్పండి ఇక్కడ, when the input is fc plus delta f ఏమవుతుంది, విఏ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా కదా. సో ఎందుకు fc plus delta f కి సెట్ చేసాం కదా. సో విఏ ఇంక్రీజెస్ అండ్ విబి డిక్రీజెస్. విఏ ఇంక్రీజ్ అవుతూ విబి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇన్పుట్ అనేది fc ప్లస్ డెల్టా ఎఫ్ అయితే
విఏ ఇంక్రీజ్ అవుతుంది, విబి డిక్రీజ్ అవుతుంది. అంటే V1 ఇంక్రీజ్ అవుతుంది, V2 ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సార్ నా విఏ ఇంక్రీజ్ అవుతుంది, విఏ ఇంక్రీజ్ అయితే V1 ఇంక్రీజ్ అవుతుంది, విబి డిక్రీజ్ అయితే V2 కూడా డిక్రీజ్ అవుతుంది. సో V1 ఇంక్రీజెస్, V2 డిక్రీజెస్. సో అవుట్పుట్ ఏమవుతుంది చెప్పండి, పాజిటివ్ అవుతుంది. అవుట్పుట్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఎస్ సార్ నా? ఎస్. సో అవుట్పుట్ బికమ్స్ పాజిటివ్. సో V1 ఇంక్రీజ్ అవుతుంది, V2 డిక్రీజ్ అయితే ఏమవుతుంది, అవుట్పుట్ పాజిటివ్ అవుతుంది. ఇట్ విల్ గివ్ పాజిటివ్ అవుట్పుట్. ఓకే. సో పాజిటివ్ అవుట్పుట్ అంటే ఏంటి, సో ఎఫ్సి వచ్చినప్పుడు 0 అవుతుంది. సో ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ గివ్ పాజిటివ్ అవుట్పుట్స్. ఈ విధంగా పాజిటివ్ అవుట్పుట్స్ అవుతుంది. వెన్ వి గెట్ ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ వచ్చింది అనుకోండి, విఏ డిక్రీజెస్, విబి ఇంక్రీజెస్. ఎస్ అన్న, విఏ డిక్రీజ్ అవుతుంది, విబి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ వస్తే ఇది ఇంక్రీజ్ కావాలి, విబి ఇంక్రీజ్ అవుతుంది. ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ వచ్చింది అనుకోండి, ఇదేమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో V1 డిక్రీజెస్, V2 ఇంక్రీజెస్. సో V1 డిక్రీజెస్, V2 ఇంక్రీజెస్. సో అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ నెగటివ్ వోల్టేజెస్ వస్తాయి రామా? ఎస్ అన్న, V1 డిక్రీజ్ అవుతుంది, V2 ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది నెగటివ్ వోల్టేజెస్ వస్తాయి. సో ఆ విధంగా అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది, పాజిటివ్ వోల్టేజెస్, నెగటివ్ వోల్టేజ్. అట్ ద అవుట్పుట్ వీ గెట్ అవర్ మెసేజ్ సిగ్నల్ లైక్ దిస్. ఓకే, ఆ విధంగా మనం చేయొచ్చు. సో in balanced lobe detector we have two tuned circuits. One is FC plus delta F, another one is FC minus delta F. When the input is FC plus delta F, VA increases, VA increase అవుతుంది and VB decrease అవుతుంది. అదే ఇక్కడ మనం రాస్తున్నాం. So when the input is voltage is frequency is FC plus delta F, VA increases, VB decreases, we get positive values, we get positive values. When FC minus delta F, సేమ్ విఏ డిక్రీజ్ అవుతుంది, విబి ఇంక్రీజ్ అవుతుంది. సో విఏ డిక్రీజ్ అయితే V1 కూడా డిక్రీజ్ అవుతుంది, విబి ఇంక్రీజ్ అయితే V2 కూడా ఇంక్రీజ్ అవుతుంది. హెన్స్ వీ గెట్ టు విచ్ వాల్యూస్, నెగటివ్ వాల్యూస్. సో లైక్ దట్ వీ గెట్, సో ఎఫ్సి ఉన్నప్పుడు కాన్స్టాంట్ ఉంది. సో ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ వచ్చింది అనుకోండి, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది అనుకోండి, పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అదే ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్ వాల్యూస్ చేంజ్ అయినాయి అనుకోండి, ఈ విధంగా నెగటివ్ వాల్యూస్ వస్తాయి. ఈ విధంగా మనకు కావాల్సిన మన మెసేజ్ సిగ్నల్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ ఆర్ స్టాగర్డ్ ట్యూన్డ్ డిటెక్టర్. ఓకే, సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగానే రాయాలి మీరు. ఓకే, డిఫరెంట్ సర్క్యూట్స్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఉన్నప్పుడు విఏ ఇంక్రీజ్ అవుతుంది, ఎఫ్సి మైనస్ డెల్టా అన్నప్పుడు విబి డిక్రీజ్. ఎందుకు ఈ విధంగా అవుతుందంటే నేను ఎగ్జాంపుల్ చెప్పినాను కదా, ఇది ఈ విధంగా. ఇది దీనికంటే ముందు ఒక రేడియోది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్కడి నుంచి ఈ టాపిక్స్ అన్నీ దాని మీదనే ఆధారపడి ఉంటాయి. ఓకే, సో ఎన్వలప్ డిటెక్టర్ అంటే ఏం లేదు, విఏనే బయటికి తీస్తుంది. విఏ ఇంక్రీజ్ అయితే V1 ఇంక్రీజ్ అవుతుంది, విబి డిక్రీజ్ అయితే V2 కూడా డిక్రీజ్ అవుతుంది. ఆ విధంగా. ఓకే, సో మనకేం కావాలి, పాజిటివ్ వాల్యూస్, నెగటివ్ వాల్యూస్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ వస్తాయి. సో సేమ్ థింగ్, ద balanced lobe detector is like this. Now we explain about Foster-Seeley discriminator. Okay, so in Foster-Seeley discriminator, it is somewhat modified circuit diagram of balance